హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే క్రిస్పీ అండ్ టేస్టీ పన్నీర్ బాల్స్ రెసిపీని ఈ వీడియోలో చాలా సింపుల్గా చూపించా. ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఈవినింగ్ స్నాక్స్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా ఉండే పన్నీర్ బాల్స్ను టీ టైంలో స్నాక్గా కానీ లేదంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ఇవ్వచ్చు. పిల్లలైతే వీటిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. మరి లేట్ చేయకుండా పన్నీర్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకునే చాపర్ తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చీలను ఇలా ఇంచుకొని వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్నగా చాప్ చేసుకోవాలి. దగ్గర వెజిటేబుల్ చాపర్ లేకుంటే కనుక చిన్నగా కట్ చేసుకొని అయినా తీసుకోండి. ఇందులో అయితే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి కనుక పన్నీర్ బాల్స్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పన్నీర్ తురుముకోవాలి. నేను ఇక్కడ 80 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. మీరు ఇంకా స్నాక్స్ ఎక్కువగా చేసుకోవాలంటే కొద్దిగా పన్నీర్ ఎక్కువగానే తీసుకోండి. పన్నీర్ అంతా ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు 1 చీజ్ క్యూబ్ తీసుకొని దీన్ని కూడా తురుముకోవాలి. ఇలా కొద్దిగా చీజ్ వేసుకుంటానే పన్నీర్ బాల్స్ అనేది టేస్టీగా ఉంటాయి. చీజ్ అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు పీల్ తీసేసుకున్న క్యారెట్ని కూడా తురుముకోవాలి. పీసెస్గా కట్ చేసుకునే బదులు ఇలా తురుముకోండి, చాలా బాగుంటాయి. క్యారెట్ అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా తీసుకొని చేత్తో ఇలా అనుకుంటూ రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దగా కాకోకుండా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటానే బాల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న బాల్స్ ఇందులోకి వేస్తే ఈ పిండి అనేది బాల్స్కి అతుక్కునే విధంగా ఉండేలా ఈ పిండిని కలుపుకోవాలి. దీన్ని మరీ పలుచగా కలుపుకుంటే కనుక పిండి అనేది బాల్స్కి అంటుకోదు. అందుకనేసి కొన్ని నీళ్లు వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక దానిని తీసుకొని మనం ముందుగానే కలుపుకున్న మైదా పిండిలోకి వేసేసుకోవాలి. ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా చూసుకోవాలి.
ఇప్పుడు ఇందులోంచి బయటకు తీసేసుకొని బ్రెడ్ క్రమ్స్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా బ్రెడ్ క్రమ్స్తో నీట్గా కోట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీనిని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా బాల్స్ని కూడా రెడీ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం. అంతే అండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే టేస్టీ పన్నీర్ బాల్స్ రెడీ. వీటిపైన కొద్దిగా చాట్ మసాలా కానీ పెరి పెరి మసాలా కానీ ఉంటే కనుక కొద్దిగా వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పైన చూడడానికి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు దీని లోపల ఎలా ఉందో చూద్దాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇలా రెడీ చేసుకున్న దీనిని కెచప్తో కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.